శుభోదయం అందరికీ. నా పేరు జ్యోతి స్వరూపిణి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే అంశం స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అంటే భారతదేశం అంతా పరిశుద్ధంగా ఉండాలి అనే నినాదం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలోని కాలుష్యంను గమనించి నది జలాలు అన్నీ కలుషితం కావడం చూసి ఈ స్వచ్ఛ భారత్ అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమ ప్రచారకులుగా దేశంలోని ప్రసిద్ధులైన వ్యక్తులను మోడీ గారు నియమించారు. రామోజీరావు, అమితాబ్ బచ్చన్ వంటి వారు ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారు. మన విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, నగరాలలోని మురికిపేటలు, గంగా, గోదావరి వంటి నది జలాలు కాలుష్యంతో నిండిపోయాయి. విద్యార్థులు, ఆఫీసులలోని ఉద్యోగులు పాఠశాలలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తమ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలు తమ గృహాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నదులు, చెరువులలోని నీటిని కలుషితం చేయరాదు. దీని వలన రోగాలు పెరిగిపోతున్నాయి, దోమలు, క్రిములు పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ స్వచ్ఛతను కాపాడితే దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు కావలసిన మంచినీరు కూడా లభిస్తుంది. దీని వలన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశం అంతా ప్రచారం చేయాలి. ఈ కార్యక్రమం ప్రజల కార్యక్రమంగా తీర్చిదిద్దాలి. దేశంలోని దూరదర్శన్ వారు, పత్రికల వారు స్వచ్ఛ భారత్ గురించి దేశమంతా ప్రచారం చేయాలి. అప్పుడే దేశం ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటుంది. ధన్యవాదాలు.